గత 3-4 రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక, ములుగు జిల్లా రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి ఉధృతిని పరిశీలించిన మంత్రులు పొంగులేటి సీతక్క అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నదులకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తీర ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. జిల్లాల్లో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండిపోయాయి. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండవ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్నానఘట్టాలు, కొత్తగా నిర్మిస్తోన్న కరకట్ట, స్లూయిస్ కాల్వ దగ్గర మోటార్లను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు అశ్వారావుపేటలో పెదబాగును పరిశీలించిన మంత్రి ప్రాజెక్టు దెబ్బతినడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఫైర్ అయ్యారు. ప్రాజెక్టు పునరుద్ధరణ, విద్యుత్ లైన్లు, రోడ్ల మరమ్మతులకు 8.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వరద ఎంత వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా వారి యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ప్రజలకు కానీ, ప్రజల ఆస్తులకు కానీ ఏ నష్టమూ జరగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ములుగు జిల్లాలోనూ గోదావరి రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోంది. రామన్నగూడెం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. జిల్లాలో వరద ముంపును పరిశీలించారు మంత్రి సీతక్క. గోదావరి సాధించాలని పూజలు చేశారు. ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లో వరద ముంపు గ్రామాలను పరిశీలించారు. గోవిందరావుపేట మండలంలో దయ్యాలవాగు, నార్లాపూర్, జంపన్న వాగుల దగ్గర పరిస్థితి పర్యవేక్షించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టామని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ అందుబాటులో ఉంది. ఫిషర్మెన్ పడవలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో పెట్టుకున్నాము. తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్ పోలీసు కూడా ఒక టీం డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. కలెక్టర్ గారు కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాను మానిటరింగ్ చేయడం కోసం జిల్లా ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లడ్ ఎఫెక్ట్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవడానికి. భారీ వర్షాలతో కుంటలు, జలపాతాలకు జలకల వచ్చింది. ములుగు జిల్లాలోని బొగత జలపాతం వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతోంది. మంత్రి సీతక్క జలపాతాలను సందర్శించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాటర్ ఫాల్స్ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కుంటాలతో పాటు గాయత్రి, పొచ్చెర వాటర్ ఫాల్స్ కు వరద వస్తోంది. భారీ వర్షాలు, వరదల అలర్టుతో కొన్ని వాటర్ ఫాల్స్ సందర్శనపై ఆంక్షలు పెట్టారు అధికారులు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం పొంగి పొర్లుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి గొలుసుకట్టుగా ఉండే గుట్టలపై జలపాతం జాలువారుతోంది. ఈ వాటర్ ఫాల్ ను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా నాన్ స్టాప్ గా వర్షం పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు డివిజన్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలతో పంట భూములు మునిగిపోయాయి. కిన్నెరసాని, జల్లేరు, 7 మెలికల వాగుల ఉధృత ప్రవాహానికి సుమారు 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలంలో 4 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అటు మనుగురు, సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఓపెన్ కాస్ట్లలో వాహనాలు, మిషన్లు ఎక్కడికక్కడే నిలిచిపోయి రోజుకి 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మలకల వాగుపై లో లెవెల్ వంతెన ఉన్నది. ఈ లో లెవెల్ వంతెన్ని హై లెవెల్ వంతెనగా మార్చి మా కష్టాలు తీర్చాలని మేము ప్రభుత్వ అధికారులకి విన్నపించుకుంటున్నాం. అనవసరంగా ప్రజలు రోడ్డు దాటి ప్రమాదాలు, వరద ఉధృతి కొట్టుకొని పోయే అవకాశం ఉన్నది కావున ప్రమాదానికి గురి కావద్దని కోరుతున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. కొమరంభీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బెజ్జూరు మండలం తలాయి గ్రామం దగ్గర ప్రాణహిత నది బ్యాక్ వాటర్ తో 3 గ్రామాలు జలదిగ్బంధంతో చిక్కుకున్నాయి. తలాయి, భీమారం, తిక్కపల్లి గ్రామాల్లోని 1000 ఎకరాల పంటలు నీట మునిగాయి. అటు మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వేమనపల్లి మండలం ముల్కలపేట గ్రామంలో పర్యటించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వరదల సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మన లోకల్ అవసరాలకు, లోకల్లో ఎవరైతే వాటర్ ట్రాప్ అయినా లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ బోట్ సహాయంతో, ఈ ట్రైన్డ్ ఉన్న మా యొక్క పోలీసు మెన్ తోటి సహాయంతో వాళ్ళకు సేవలు చేయడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వీనవంక మండలంలోని పంట పొలాలు నీట మునిగాయి. శంకరపట్నం మండలం మెట్పల్లిలో వర్షానికి చెరువు మత్తడి దూకుతోంది. జగిత్యాల జిల్లాలోనూ 3 రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో గోదావరి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వ్యవసాయ పనుల్లో స్పీడ్ పెంచారు. వరి నాట్లు వేస్తున్నారు. భూగర్భ జలాలు పెరిగితే పంటలకు సాగునీటి కొరత ఉండదని ఆనందపడుతున్నారు రైతులు.